ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఉలవపాడు మామిడికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక్కసారి ఇక్కడి మామిడి రుచి చూసిన వారెవరైనా సాధారణంగా మరచిపోరు. అంతటి ప్రాముఖ్యం ఈ మామిడికి సొంతం. ఇక్కడి ఎర్ర నేలల్లో పండే మామిడి ప్రత్యేక రుచి, సువాసనతో వినియోగదారుల ఆదరణ పొందింది. ఇతర ప్రాంతాల్లో మాదిరిగా పచ్చికాయ కాకుండా చెట్టుపైన పండిన తర్వాత మాత్రమే కాయలను కోయడం ఉలవపాడు రైతుల ప్రత్యేకత. దీంతో సహజ సిద్ధమైన తీపి, నాణ్యత ఈ మామిడికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయని కొనుగోలుదారులు చెబుతున్నారు. చెన్నై నుండి ఒంగోలు పోయాము, ఒంగోలు నుండి మళ్ళీ చెన్నై వెళ్ళిపోతున్నాము అని చెప్పి మామిడి పళ్ళు తీసుకోవటానికి వచ్చామయ్యా. కేజీ 50 రూపాయల చొప్పున ఇచ్చింది, పర్వాలేదు. బయట మార్కెట్ కంటే ఇక్కడ తీసుకునేదానికి నేరుగా తీసుకోవటము మన ఇష్టానికి బాగా ఏరుకోవటం కూడా జరిగింది, బాగుంది. ఈయన ఆగే కస్టమర్, నేను రెగ్యులర్ ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి. ఈయన ఎప్పుడు ఇచ్చిన చాలా రేట్లు మాత్రం చాలా తక్కువ రేటుకి, తక్కువ రేట్ అంటే మరి ఆయన నష్టం వచ్చిందని కాదు, రీజనబుల్ రేటుకి, చాలా రీజనబుల్ రేటుకి ఇస్తాడు. తాజా పళ్ళు ఉంటాయి, మనకు మెయిన్ అది కావాలా. బజార్లో కూడా దొరుకుతాయి ఇక్కడ రోడ్డు మీద, దానికని చాలా బెటర్ ఇవి తాజా పళ్ళు. అప్పుడప్పుడు చెట్ల మీద కోసి మనకి ఇష్టం వచ్చినట్టుగా ఏరుకొని తీసుకోవచ్చు. వీళ్ళ దగ్గర మంచి వెరైటీస్ కూడా ఉన్నాయి, బగినపల్లి రసాలు. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఉలవపాడు అంటే ఒక మధురమైన మామిడి పండు, బంగినపల్లి మామిడి పండు టాప్. ఇంత ఈ చుట్టుపక్కల ఉన్నాయి ఇంకా తోటలో, కానీ మనకి ఉలవపాడు కాయ అంటే అంత మధురమైన పండు అని చెప్పి మన మొదటి నుంచి నానుడి. ఆ టేస్ట్ అట్టే కంటిన్యూ అవుతుంది కూడా ఇప్పుడు కూడా. వినియోగదారులకు మధుర రుచులు అందిస్తున్న ఉలవపాడు మామిడి పండించిన రైతులకు మాత్రం పెద్దగా లాభాలను అందించలేకపోతోంది. చెట్లపైనే దాదాపు పక్వానికి వచ్చే వరకు ఉంచడంతో ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతోందని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది సీజన్ మధ్యలో 2 దఫాలుగా వీచిన బలమైన గాలులు, అకాల వర్షాల కారణంగా పెద్ద ఎత్తున కాయలు నేలరాలాయని, ఇప్పటికే దిగుబడి తగ్గిపోగా మిగిలిన పంటకు కూడా ఆశించిన ధర దక్కక నష్టపోతున్నామంటూ రైతులు దిగాలు చెందుతున్నారు. మాకు కొంచెం ఉంది, ఇంకా కొంత కౌలుకి తీసుకుంటాం. గత 40 సంవత్సరాల నుంచి ఈ మామిడి వ్యాపారాలు చేసుకుంటూ వీటిలోనే ఎక్కువ ఉంటాం. ఈ తోట తీసుకున్నా కాయ కంప్లీట్గా తయారుగా మేము తీసుకోం సార్. ఈ నుంచి జనవరి, ఫిబ్రవరి నుంచి కాయలు అమ్ముతుంటారు. కానీ మేము మే 15 తర్వాత కాయ తయారైంది, 10 తర్వాత మే నుంచి కాయ తయారైతేనే అమ్ముతాం. టేస్ట్ రాదు, వాళ్ళు పెట్టి 50, 100 పెట్టి కొనుక్కుపోయినా కానీ రుచి ఉండదు, కలర్ వస్తుంది. ఏ కార్పొరేట్ బయట అవన్నీ మేము చేయలేము సార్. ఎందుకంటే డైరెక్ట్గా వచ్చి కొంటారు మా దగ్గర. వాళ్ళకి టేస్ట్ రాకపోతే రాదు అంటే నేను చెప్పేస్తాను ముందే, సార్ ఇంక 10 రోజులు రావు, తయారు కాలేదు, టేస్ట్ రాలేదు, 60% తయారైంది, 70% తయారైంది, రుచి తక్కువగా ఉంటుంది. ఈయనకు ఉలవపాటికి కారణం ఏంటంటే కంప్లీట్గా తయారైన కాయ కోస్తేనే ఈ ఉలవపాటికి ఇంత పేరు వచ్చింది. ఇది కష్టాలు నష్టానికి ఎక్కువగా 6 నెలలు జనవరి నుంచి జూన్ వరకు ఉంటాయంటే 6 నెలలు ఖచ్చితంగా, 6 నెలలు దాని వయసు పరిమాణం. కానీ కాకపోతే ఇంత లేట్ చేయడానికి రైతులు ఆసిపోతారు. లాంగ్ అయ్యే కొద్ది మధ్యలో గాలి రావటం, ఏదైనా వాన వచ్చి ఏదైనా ఇది అయిపోవడం, ఇది జరిగినప్పుడు చాలా లాస్లు, చాలా దెబ్బతింటున్నాం. ఈ సంవత్సరం పోయినసారి కన్నా కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఏంటంటే వర్షం లేదు సార్, అదొక్కటే దేవుడికి దండం పెట్టుకుంటే అదొకటి. వర్షం ఉంటే కొంచెం పురుగు రావటం, ఈ 6 నెలల నుంచి కాపాడుకుంటూ వచ్చి ఒక్కో రోజు వాన పడితే వచ్చేస్తుంది. ఇక నెవరుకోండు కర్రల్లో పోసేటి. అట్టే 4 ఏళ్లలో చాలా లాసిపోయి ఉన్నాం సార్. లక్షలు పోయినాయి. ప్రకృతి అనుకూలించట్లేదు, గవర్నమెంట్ కూడా అనుకూలించట్లే. ఏదన్నా కొంచెం రేట్లు బాట్లు ఏదన్నా ఇటువంటి ఫ్యాక్టరీల వాళ్ళకి అంటే, ఇది వినియోగదారులు బగినపల్లి అంటే సరే 10, 5, 50 అమ్ముకుంటుంటాం, అది వేరు. అది ఫ్యాక్టరీల వాళ్ళు కదా, వాళ్ళు కూడా నిర్ణయించు. ఈ అంటు కాయలు అనేవి వాళ్ళు నిర్ణయించు, వాళ్ళు నిర్ణయించేదే ఇంతని. వాళ్ళు నిర్ణయిస్తే మనం వేయాలి. కానీ మరి అవి రేటు అంటే కూలీలకే సరిపోతాయి, ఖర్చులకే. 6 నెలల నుంచి మందులు కొట్టి అన్నీ సేద్యాలు చేసి, ఎరువులు వేసి, సత్తువలు చేసి, ఎన్ని చేసినా మనకి అంత గిట్టుబాటు అయ్యే స్థితి లేదు సార్. 4 సంవత్సరాల నుంచి బాగాలేదు వ్యాపారం. 100కి 5, 6, 10 మంది లోపే ఒకవేళ ఏదన్నా అక్కడక్కడ ఏదన్నా కొంచెం కష్టపడి వచ్చేసింది. 90 మంది బాగా లాసిపోయిన వాళ్ళే ఈ ఏరియా వరకు. ఉలవపాడు కాయకి ఆదరణ అంటే ఇప్పుడు న్యూజిడ్ది ముందు వస్తుంది, వాళ్ళ అరకాయలు కోసేది.
మనం వచ్చేలాకే కాయ టైట్ అయ్యి సుక్కబుట్టి బాగా పక్వానికి వచ్చినాక కోస్తాం కాబట్టి అందువల్ల ఉలవపాడు కాయ టేస్ట్ బాగా వచ్చేదానికి బాగా ఉంటుంది. నేల స్వభావం అంటే ఇది కొంచెం ఎర్రసాయిలు సవిటి వరుసగా ఉంటుంది కాబట్టి కాయ బాగా ఇదిగా ఉంటుంది. మార్కెట్ పూరా డౌను 25, 20, 30 లోపే నడుస్తుంది. ఖర్చులేమో రైతుకి ఎక్కువ అయిపోతుండే. ఒక్క ట్యాంకీ మందు కొట్టాలంటే 5,000 ఖర్చు అవుతుంది. ఇప్పుడు వరుసగా 3 సార్లు గాలి కొట్టి కాయ అంతా రాలిపోయా. రైతులు చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. ఎకరాకి దాదాపు 60-70 వేలు దాకా అవుతుంది. ఉలవపాడు మామిడి పండ్లు మార్కెట్కు కొంత ఆలస్యంగా రావడం, అప్పటికే మార్కెట్లో అన్ని ప్రాంతాల నుంచి మామిడి పండ్ల సరఫరా పెరిగిపోవడంతో ధరలు పడిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. నాణ్యత పరంగా రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఉలవపాడు మామిడికి ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి గిట్టుబాటు ధర దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ రైతులు కోరుతున్నారు.